హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనము పెరుగు పులుసు ఎలా తయారు చేసుకుందామో ఒకసారి చూసేద్దామండి. పెరుగు తీసుకున్నానండి, ఒక హాఫ్ లీటరు. తగినంత ఉప్పు వేసుకున్నాను, తగినంత పసుపు కూడా దానిలో వేసుకున్నానండి. ఇప్పుడు తగినన్ని వాటర్ కూడా మనము దానిలో వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించేసుకుందాము. బాండిలు కూడా పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే బాండిలు వేడైందండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నామండి. చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర కూడా మనం వేసేసుకున్నాము. పచ్చెనపప్పు కూడా కొంచెం వేసేసుకున్నాము. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు కూడా కొన్ని వేసేసుకున్నాము. తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి కూడా ఒకసారి ఆగనిద్దామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ కూడా వేసేసుకున్నాము. ఒక 2 నిమిషాల పాటు బాగా. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. 1 నిమిషం బాగా వేయించుకుందాము. ఈ పోపు అయితే ఎక్కువైతే యాగబడలేదండి, కచ్చా పచ్చిగా ఎగితే చాలండి. పెరుగు పులుసు లేక అలా వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే పోపు అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాము. పెరుగు పులుసులో పోసేసుకుందామండి పోపు. కొన్ని పచ్చెరగడ్డలు కూడా దీనిలో వేసేసుకుందామండి. పెరుగు పులుసు అయితే పోపు దీనిలో పోసేసుకున్నామండి. ఇప్పుడు పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పెరుగు పులుసు చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి అలా మనం చేసుకుంటే సలవ కూడా అండి. ఇలా చేసుకున్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక నాకు ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.